రోజు ఒక ప్లేస్ కాడికి అయితే వెళ్తున్నాం. అది మీకు అక్కడికి పోయినాక మీకు అర్థమవుతుంది. మనం జీతోలో వెళ్తున్నాం ఇప్పుడైతే. తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అందరు ఆయన చెప్పండి ఒకసారి. కార్లలో ఇట్లా పోకుండా మనం జీతోలో పోతున్నాం. మంచిగా ఎంజాయ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ తో. చూడండి ఇట్లా మొత్తం ఎంజాయ్ చేసుకుంటా పోతున్నాం. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. జీతోలో పోతున్నాం మనం. జీతోలలో పోతున్నాం. కార్ లో పోతే ఏమంత ఎంజాయ్ ఉండదు. ఇట్లా జీతోలో పోతే చాలా ఎంజాయ్ ఉంటుంది. పిస్తోల్ కాడికి వచ్చాము ఇప్పుడే. పిస్తోల్ ఇక్కడ ఎస్విఎస్ హాస్పిటల్ ఉన్నది ముంగడ. చూపిస్తే ముంగడ వస్తుంది. ఇప్పుడు మనం జడ్జాలకి మామూలుకి అయితే వచ్చినాము. అందరూ చూడండి ఇట్లా జీతాలో పోతే మస్తు ఉంటది. ఎంజాయ్ చేసుకుంటాం. జూడే అయితే కొత్తగా ఉండేది కదా. ఎస్విఎస్ కాడికి అయితే వచ్చినాం. ఎస్విఎస్ హాస్పిటల్ ముంగర ఇద్దరు కూర్చున్నారు. వెనుకల మొత్తం ఎంత మంది? 1 2 3 4 5 6 7 మంది. మొత్తం 8 9 మంది. ముంగడ ఇద్దరు, వెనుకల 7. ఈ బాక్స్ పెట్టినారు కానీ ఇలా పాటలు కూడా వస్తున్నాయి. ఇంత చిన్న వస్తున్నాయి. మన్యంకొండ మన్యంకొండ మస్తు ఉంటది ఇది. మన్యంకొండ అక్కడికి అయితే వచ్చినాం ఫైనల్ గా. ముంగడైతే ఇప్పుడు ఆపుకొని జ్యూస్ తాగుతాం. ఎండ అయితే ఘోరంగా పడుతుంది. ఎండ మాత్రం ఎండ ఫుల్ పడుతుంది. అందుకే చెరుకు జ్యూస్ తాగుతున్నాం ఇప్పుడు. సబ్స్క్రైబ్ చూస్తాం. ఇంకా 15 కిలోమీటర్ అయితే ఉంది జీరాలో. చూసుకోండి మేము పచ్చని పొలాలకి పోతున్నాం మంచిగా. ఇక మన తెలంగాణ అంటేనే పొలాలు. పొలాలకి పోతాం. హైవే మీద చూడకుండా పొలాలకి పోతాం. పల్లెటూరు నుంచి అదే ఎంజాయ్. అవతల సైడ్ ఇవతల సైడ్ మొత్తం ఎంత బాగున్నాయి. ఫైనల్లీ జూరాలకి అయితే వచ్చినాం ఇప్పుడే. మనమైతే ఫైనల్ గా జూరాలకు వచ్చినాం. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎట్లా పోతుందో మొత్తం. ఘోరంగా ఉంది మొత్తం. అసలు ఎట్లా ఉంది చూడు. నీళ్ళు ఎట్లా దొంకుతున్నాయో బాబా మస్తు ఉంది. ఇంకా ముంగడికి చేపలు తీసుకోవడం. చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి. క్రేజీ ఉంటుంది. ఇప్పుడు చూడు వీళ్ళు మొత్తం ఎట్లా అడుగుతారో చేపల్ని. అక్కడ సైడ్ మొత్తం ఉంది. నీళ్ళు ఘోరంగా ఉన్నాయి మొత్తం. మస్తు అవుతున్నాయి నీళ్ళు. ఆపమంటే సైడ్ లో ఆపుతాం బండిని. మస్తు అవుతాయి. క్రేజీ అవుతాయి నీళ్ళు మాత్రం. అంతే 120 చేపలు ఎవరు కాడ లేవు. 120 వేస్తే నేను ఇంకా 100నే చెప్పిన. 100 కన్నా తక్కువ ఇంకెవరైనా వేస్తారంటే తీసుకో. నేనేం వద్దాను. ఇంకెన్ని కేజీలు కావాలో చెప్పు. తూకమైనాక 2 చేపలు వేస్తా అని చెప్తున్నా కదా. ఇంకెవరు ఉన్నారు ఎన్ని కేజీలు వాళ్ళకి తెలియదు కానీ 90 రా. ఒక్కరు చచ్చిపోతే పైసలు ఇవ్వద్దు అంతే. ఫ్రీ చూసాం కదా. అందుకే జర వీడియో తీసుకుంటున్నాము. చేపలు మొత్తం 90 రూపాయలకి ఇచ్చినారు మా కిలో. ఇక ఆంటీ అయితే చేపలను చంపేస్తుంది. పాపం ఎట్లా చంపేస్తున్నా అండి. పాపం తిన్నప్పుడు తిన్నప్పుడు అట్లా 5 కిలో తింటాడు. అయిపోయి కొట్టించిన చెప్ప కూడా ఏనరా 15 కిలోలు. ఆంటీ ఒకవేళ బాగా మంచిగా లేకుంటే నువ్వు అట్లా అన్నావు కదా. మా వాళ్ళు ఏం చేస్తారు? తిని బాగాలేదని మాది వేరే చేపలు ఫ్రై చేపిస్తున్నాం. చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఫ్రై మాత్రం. మొత్తం మసాలాలు కలిపి. ఇంకా మేమైతే ఈ చేపలు ఫ్రైకి తీసుకున్నాం. 10 kgs ఫ్రై చేయించుకున్నాం. ఇంకా 3 kgs అయితే కర్రీ చేయించుకున్నాం. ఆ అంకుల్ అయితే మాకు చెప్తుండు బాగా చేస్తామని ఇక్కడ చేపలు. జూరాలకైతే చేపలు తిన్నీకి తప్ప ఇంకా వాటర్ జూన్నీకైతే రాకుండి ఓన్లీ చేపలు తిన్నీకే పోయేటట్టు అయితే రండి. వాటర్ అయితే ఏమంత లేవు ఇక్కడ. ఈ చేపలు తిన్నీకనే ఇక్కడ ఖాళీ ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఇట్లా
చేపలు తిని తాగనీకి ఇట్లా అలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా గ్యాంగ్ అయితే అది మొత్తం ఇక్కడ కూర్చుంది. ఇక్కడైతే అంకుల్ చేపలు చేస్తుండు. ఫ్రై అయితే వచ్చింది, ఇంకా వస్తాయి. ఇప్పుడైతే టేస్ట్ చూస్తాం ఎట్లుందో. ఇప్పుడైతే అన్న అయితే అందరికి వేస్తుండు ఫ్రై. బాబా మస్తు అయింది ఫ్రై, జబర్దస్త్ అయింది. డ్యామ్ కాడికి అయితే వచ్చినాం. చూడండి ఎట్లుంది డ్యామ్. నీళ్ళు అయితే ఏమో అంత లేవు, నార్మల్గానే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ముంగడికి వద్దని చూపిస్తాం. మెల్లగరా కింద పడతారు. క్రేజ్ అంటే క్రేజ్ ఉంది అసలు జూరాల. మంచిగా ఉంది, అడ్వెంచర్ చేయొచ్చు. అడ్వెంచర్ చేసే ప్లేస్ ఇదైతే బాగుంది, చాలా బాగుంది, రావచ్చు. అంటే క్రేజ్ ఉంది అసలు లొకేషన్ మాత్రం. అసలు ఎంత క్రేజ్ అంటే క్రేజ్ ఉంది. ਦੇ ਦਿਲ ਪਰਦੇਸੀ ਨੂੰ ਤੈਨੂੰ ਨਿਤ ਦਾ ਰੋਣਾ ਪੈ ਜਾਊਗਾ ਨਾਲ ਰਜੇਟੇ ਜੋਗੀ ਦੇ ਤੈਨੂੰ ਜੋਗਣ ਹੋਣਾ ਪੈ ਜਾਊਗਾ Get ready. I'm a king, but I bop with my saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing back when another man swings, so I make my mama proud and they make their heads ring. Father forgive me, I can't forgive them. You know my history, know what I did then, and what I do now, a whole lot worse. Heavy is the head. క్రేజీ వచ్చింది కదా ఇది, దీనికి సెట్ అయింది. అసలు ఘోరంగా ఉంది. ఈ రాళ్ళకి పోతుంటే మస్తు అనిపిస్తుంది. మీరు కూడా రావచ్చు. డ్యామ్ వదిలే ముందుకి మొత్తం ఇట్లా ఉంది, మస్తు ఉంది. సన్లైట్ ఇట్లా పడుతుంది. ఇలాంటి ప్లేస్లకి రావాలంటే గుండె ధైర్యం ఉండాలి. ఫైనలీ మన జూరాల ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం. మధ్యలో టీ తాగడానికి ఆపేసిన బండిని. సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మన ఛానల్కి. ఇంకా లాస్ట్ వరకు చూసినట్టయితే వీడియోని